హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు రాజధాని అమరావతి గురించి టాపిక్ ఏంటి అంటే ఇదిగోండి, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఏదైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉండేటువంటి బకింగ్హామ్ కెనాల్ని క్రాస్ అవుతుందో అక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నారు కదా, దానికి సంబంధించినటువంటి అప్డేట్ని ఈరోజు మనం వివరంగా చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి, చాలా మంచి అప్డేట్ అయితే ఉంది. ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే అండి, ఈ స్టీల్ బ్రిడ్జ్ తాలూకు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అంటే మనం క్లియర్గా మాట్లాడుకుందామండి. చాలా క్లియర్గా వివరంగా చెప్తాను. ఈ స్టీల్ బ్రిడ్జికి కావాల్సినటువంటి పునాదులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. పునాదులు పిల్లర్ వర్క్ అయితే 90% అయితే పూర్తయిపోయిందండి. ఇక్కడ మనం చూడొచ్చు, బ్రిడ్జ్ అప్రోచ్లు రెండు వైపులా కూడా కొద్దిగా ప్యాచ్ వర్క్లు మాత్రమే మిగిలాయి. మరియు గడ్డర్లు ఏవైతే పిల్లర్స్ మీద నిలబెట్టాలో ఆ పిల్లర్స్ 90% అయితే పూర్తవ్వడం జరిగింది. ఇంకా మొత్తం 4 పిల్లర్లు అవసరమైతే ఇక్కడ 3 పిల్లర్లు అయితే పూర్తిగా నిర్మాణం అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకొక పిల్లర్ మాత్రమే నిర్మాణం చేయవలసి ఉంది. అయితే ఇక్కడ మనం వివరంగా చూద్దామండి. ఇదిగోండి, ఇది బ్రిడ్జ్ అప్రోచ్. ఈ భారీ క్రేన్ చూశారు, ఇది బ్రిడ్జ్ అప్రోచ్. ఇది కూడా నిర్మాణం జరిగినటువంటి పరిస్థితే. దూరంగా మనకి 2 పిల్లర్లు, ఒక పిల్లర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇంకా కార్మికులు పనిచేస్తూనే ఉన్నారు. ఆ దూరంగా కనిపిస్తున్నటువంటి ఒక భారీ క్రేన్ ఉంది కదా, అటువైపున 2 పిల్లర్లు పూర్తిగా నిర్మాణం అయిపోయినటువంటి పరిస్థితి. అటు 2 వైపులా ఒకవైపు ఏమో 2 పిల్లర్ల నిర్మాణం జరిగిపోతే ఇంకొక వైపు ఏమో ఒక పిల్లర్ నిర్మాణం పూర్తిగా అయిపోయింది. ఇంకొక పిల్లర్ నిర్మాణం మాత్రమే జరిగినట్లయితే ఇక ఈ బ్రిడ్జ్ పైకి ఈ ఐరన్ గడ్డర్లని ఎక్కించేటువంటి పని మొదలవుతుంది. ఇక్కడ మనం ఇంకా క్లియర్గా కనుక మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే ఈ పునాది పిల్లర్లు ఏవైతే ఉన్నాయో అవి నిర్మాణం జరిగిపోతూనే ఉన్నాయి, ఇంకొకటి మాత్రం చేయాలి. దీనికి ప్యారలల్గా ఇక్కడ చూసినట్లయితే ఈ బ్రిడ్జి పైకి అమర్చడానికి స్టీల్ బ్రిడ్జ్ కదా ఇది, ఈ స్టీల్ గడ్డర్ల నిర్మాణం కూడా ఇక్కడ ప్యారలల్గా జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ 4 పిల్లర్లు పూర్తిగా నిర్మాణం జరగడం అయిపోతుందో ఇక వెంటనే ఇదిగోండి, స్టీల్ బ్రిడ్జ్ తాలూకు ఈ ఐరన్ గడ్డర్లని సిద్ధం చేస్తూ ఉన్నారు. అంటే గ్యాప్ లేకుండా ఇక్కడైతే పనులు జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. మనం చూస్తూనే ఉన్నాం కదా, పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఈ ఐరన్ గడ్డర్లకు సంబంధించిన వర్క్ అంతా కూడా భీమా కంపెనీ అనేటువంటి ఇంజనీరింగ్ కంపెనీ అయితే ఇక్కడ చేస్తూ ఉందండి. ఈ ఐరన్ గడ్డర్లన్నీ కూడా ఇక్కడ మనందరం క్లియర్గా మాట్లాడుకునేది ఏంటి అంటే, ఈ ఐరన్ గడ్డర్లన్నీ కూడా ఈ స్టీల్ బ్రిడ్జికి కావాల్సినటువంటి స్టీల్ మెటీరియల్ అంతా కూడా భీమా కంపెనీ తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఈ కంపెనీని నెలకొల్పారు అంటే మీకు ఆశ్చర్యం కలుగుతుందండి. ఏంటంటే మన ఐకానిక్ టవర్స్ ఉన్నాయి కదా, హైకోర్టు భవనం, ఇవి అమరావతిలో, అక్కడే దీనికి సంబంధించినటువంటి భీమా కంపెనీ నెలకొల్పబడింది. ఈ హైకోర్టు భవనానికి మరియు ఈ ఐకానిక్ టవర్స్కి ఏవైతే స్టీల్ మెటీరియల్, స్టీల్ మౌల్డ్స్ ఇవన్నీ కూడా అందించడానికి ఈ భీమా కంపెనీని అక్కడ నెలకొల్పారు. అక్కడ నుంచే ఈ స్టీల్ బ్రిడ్జికి కావాల్సినటువంటి ఈ ఐరన్ గడ్డర్లు, ఈ ఐరన్ మెటీరియల్ అంతా కూడా రావడం జరుగుతుంది. అక్కడే ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగి చూస్తున్నారు కదండి. ఇదేమో బ్రిడ్జ్ అప్రోచ్, దాన్ని ఆనుకొనే ఈ ఐరన్ గడ్డర్కి సంబంధించినటువంటి పనులు జరుగుతూ ఉన్నాయి. మీకు ఒకవైపున మాత్రమే నేను చూపిస్తున్నాను, రెండో వైపు కూడా చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, ఈ పిల్లర్ పైన గడ్డర్ని అమర్చడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇదిగోండి, మనం ముందు చెప్పుకున్నట్టు ఒక పిల్లర్ మాత్రమే ఇక్కడ బ్యాలెన్స్ ఉందని చెప్పాం కదా, ఇదిగోండి ఈ పిల్లర్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. మనం అవతల వైపుని కూడా చూసినట్లయితే 2 పిల్లర్ల నిర్మాణం జరిగిపోయింది. దీని పక్కనే ఇంకొక పిల్లర్ ఉంది కదా, దానిపైన కూడా పని జరుగుతూ ఉంది, అది కూడా అయిపోయింది. ఈ ఒక్క పిల్లర్ మాత్రమే బ్యాలెన్స్ మిగిలింది. ఇది అయిపోయినట్లయితే 4 పిల్లర్ల పని అయిపోతుంది. వీటిపైకి గడ్డర్లని ఎక్కించినట్లయితే బ్రిడ్జ్ నిర్మాణం చాలా వరకు పూర్తవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇదిగోండి, అదే కాలువ, అదిగోండి రెండో వైపున ఉన్నటువంటి గడ్డర్ నిర్మాణం చాలా జరిగింది. దాని దగ్గరికి వెళ్ళి కూడా మీకు నేను చూపిస్తాను. ఈ భారీ క్రేను అది కూడా చూద్దామండి. ఇదే ఆ కాలువ, బకింగ్హామ్ కెనాల్. ఇది ఈ కాలువలో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా ఇక్కడైతే బ్రిడ్జ్ నిర్మాణ పని జరుగుతూ ఉందండి. ఇదిగోండి చూడవచ్చు మనం, ఇదంతా కూడా ఎర్త్ వర్క్ జరిగింది. ఎర్త్ వర్క్ జరిగిన చోట పిల్లర్ల నిర్మాణం జరిగింది. ఐరన్ బ్రిడ్జ్ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం
అవతలి వైపుకు వెళ్ళి మనం చూస్తున్నాం కదా, అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూద్దామండి. ఇదిగోండి, ఇప్పుడు మనం రెండో వైపుకు రావడం అయితే జరిగిందండి. ఇదిగోండి, ఏదైతే కొండవీడు వాగు ఎత్తిపోతల పంపు హౌస్ ఉందో అటువైపున ఉన్నాం మనం. ఇదిగోండి, చూసారా గడ్డర్ నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో. కిందకి వెళ్ళి కూడా మనం క్లియర్గా చూద్దామండి. ఇదంతా కూడా బీమా కంపెనీ వారైతే ఈ స్టీల్ బ్రిడ్జి తాలూకు ఐరన్ మొత్తాన్ని వర్క్ చేస్తూ ఉన్నారు. ఇదిగో చూస్తున్నారు కదా, 2 పిల్లర్ల నిర్మాణం జరిగింది కదా, 2 పిల్లర్ల నిర్మాణం జరిగింది. ఐరన్ గడ్డర్ల నిర్మాణం కూడా జరుగుతుంది దీనికి ప్యారలల్గా. మనం ఇక్కడ జరుగుతున్నటువంటి పనులని చాలా జాగ్రత్తగా కనుక గమనిస్తే అండి, ఇంచుమించు ఇంకొక నెల రోజులలో ఈ బ్రిడ్జి తాలూకు పని మొత్తం చాలా వరకు అయితే కంప్లీట్ అవుతుందండి. పిల్లర్ల నిర్మాణం పూర్తయిపోతుంది. వాటిపైకి గడ్డర్లు, ఐరన్ గడ్డర్లు ఇన్స్టాల్ చేసే పని కూడా పూర్తయిపోతుంది ఇంకొక నెలలో. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. వారంలోనే ఇక్కడైతే చాలా పురోగతి కనిపిస్తూ ఉంది. ఇదిగోండి చూడవచ్చు మనం, ఇది బ్రిడ్జి అప్రోచ్, ఇది రెండో వైపు. ఇక్కడ కూడా కొద్దిగా వరకు మాత్రమే మిగిలింది చూడవచ్చు. ఈ భారీ క్రేన్ అనేది మనం చూడవచ్చు, 2 క్రేన్లు ఇక్కడికి రావడం జరిగింది. అంటే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఒకసారి గడ్డల నిర్మాణం కనుక పూర్తయిపోయినట్టయితే ఈ 2 క్రేన్ల, భారీ క్రేన్ల సాయంతో ఈ గడ్డర్లని ఆ పిల్లర్లపైకి ఇన్స్టాల్ చేస్తారండి. చూస్తున్నారు కదా ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో. చాలా పెద్ద బ్రిడ్జ్ అండి ఇది, మనం క్లియర్గా చూడవచ్చు. ఇదండి వివరణ. మనం వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. మనం చెప్పాల్సిందైతే ఈ వీడియోలో మనం ఇప్పుడు క్లియర్గా చెప్పేసి వదిలేస్తాను. ఇంకా ఏంటంటే, ఏదైతే E3 సీడాక్సిస్ రోడ్డు బకింగ్హామ్ కెనాల్ని క్రాస్ అయ్యే దగ్గర వస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అప్డేట్ గురించి మనం మాట్లాడుకోవాలంటే, పిల్లర్లకు సంబంధించి 1 పిల్లర్ మాత్రమే బ్యాలెన్స్ మిగిలింది. మరియు ఇక్కడ మాత్రం గడ్డర్ల నిర్మాణం జరుగుతుంది. అతి తొందరలో ఈ గడ్డలని ఇన్స్టాల్ చేయటానికి భారీ క్రేన్లు రావడం జరిగింది. ఇంకొన్ని రోజుల్లోనే ఈ గడ్డర్లని ఈ పిల్లర్స్ పైకి ఇన్స్టాల్ చేస్తారు. పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి అని మనం 3 ముక్కల్లో క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియో గురించి వివరణ. మీరైతే వీడియో చివరి వరకు చూడండి. ఈ గడ్డర్ని ఎలా నిర్మిస్తున్నారు అని మనం ఇంకా దగ్గరగా కూడా తీయడం జరిగింది. మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. రాత్రింబవల్లో ఇక్కడైతే పని జరుగుతూ ఉంది. ఈ వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి. ఇదండి ఈ వీడియో గురించి వివరణ. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి, సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.